శనైస్త్రీత్వా మోహాంబుధిమథసమారోఢుమనసః క్రమాత్ కైవల్యాఖ్యాం సుకృతిసులభాం సౌధవలభీం లభంతే నిశ్రేణిమివ ఝటితి కామాక్షి చరణం పురశ్చర్యాభిస్తే పురమథన సీమంతిని జనాః. ఓ కామాక్షీదేవి, జనులు మెల్లగా మోహమను సముద్రమును దాటి క్రమముగా కైవల్యం అను పేరుగల పుణ్యాత్ములకు శుభమగు లభించు మేడపై పిట్టగోడను శీఘ్రముగా ఎక్కగోరు మనసు గల వారు నీ పాదమును నిచ్చెనుగా పొందగలుగుతున్నారు తల్లి. ఉపాసనారూపమైన మంత్ర పురశ్చరణాదులు చేసిన జనులు మోహమనే సముద్రాన్ని నెమ్మదిగా దాటి పుణ్యాత్ములకు మాత్రమే సులభమైన కైవల్యము పేరుగల మేడను ఎక్కగోరు మనస్సు గలవారై దానికి నిచ్చెన వంటిదైన నీ పాదమును ఆలంబనగా పొందగలరు. జనులు మొదట మోహమను సముద్రమును దాటి ఆ పిమ్మట కైవల్యమను మేడపై భాగమునకెక్కగోరువారై శీఘ్రముగా నీ పాదమును నిచ్చెనుగా పొందగలుగుదురు. జీవులు మహాసముద్రమున కొట్టుకొని పోవుచుందురు. తరంగములు వచ్చి పడినప్పుడు కొట్టుకొని పోవుట, మునిగిపోవుట, పైకి లేచుట, మరలా మునుగుట, మరలా లేచుట జరుగుచునేయుండును. మోహమనగా మంచి చెడులు గుర్తింపలేని అవివేకము. కొంతకాలమునకు సుకృత ఫలముగా వివేకము లభించి మోహబుద్ధి వంటి సంసారము నుండి విడుబడి కైవల్యమును మేడనెక్కే కోరిక కలుగును. ఈ కోరిక ముముక్షులేక ముముక్షుకత్వము అనబడును. కైవల్యమను పేరుగల మేడ కనిపించును. అమ్మో, దాని నెక్కుట ఎట్లు అన్న నిర్వేదము కలుగును. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం వలన అమ్మవారి పాదచరణం అనే నిచ్చెన లభించును. అటువంటి పురశ్చర్యల చేత అమ్మవారు సాక్షాత్కరించును, అనగా అమ్మవారి చరణము లభించినది. శివుని ఇల్లాలా, ఓ కామాక్షీదేవి, మెల్లగా మోహమను సముద్రమును దాటి పిమ్మట క్రమముగా కైవల్యమను పేరుగల పుణ్యాత్ములకు సుఖముగా లభించు మేడపై పిట్టగోడను శీఘ్రముగా ఎక్కగోరు మనస్సు గల జనులకు పురశ్చర్యల చేత నీ యొక్క పాదమును నిచ్చెను వలె పొందెదరు. అట్టి శక్తివంతమైన అమ్మవారి పాద పద్మములు నిత్యము ధ్యానించదము. అమ్మవారి పాద పద్మాలను గట్టిగా పట్టి ఉన్న వారికి ఈ సంసారమనే మహాసముద్రాన్ని అవలీలగా దాటగలుగుతారు.